ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడమ్మా భూమి, నా శోభాచంద్ర దూరమయ్యేంత వరకు నాకసలు డ్రింక్ అలవాటే లేదు. దూరమయ్యాక మొదట్లో తనని మర్చిపోవడం కోసం తాగటం మొదలుపెట్టాను. అపూర్వ నా జీవితంలో అడుగుపెట్టాక తాగటం అయితే తగ్గించాను, కానీ ఇలాంటి అకేషన్స్లో నా శోభాచంద్ర లేదు అన్న బాధను తగ్గించుకోవడం కోసం తాగుతానే తప్ప ఎంజాయ్ చేయడం కోసం కాదమ్మా. సారీ అంకుల్, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని అలా మాట్లాడేశాను. మీ మనసులో ఉన్న శోభాచంద్ర ఈ లోకల్లో లేదనేగా మీ బాధ. ఆ బాధతోనే కదా మీరు తాగుతానంటున్నారు. తాగితే మీ మనసులో ఉన్న శోభాచంద్ర గారు వెళ్ళిపోతారా? తాగుతున్నంతసేపు మీరు శోభాచంద్ర గారిని మర్చిపోగలరా? చెప్పండి అంకుల్, మర్చిపోగలరా? లేదు, ఇంకా తన జ్ఞాపకాలు ఎక్కువ అవుతాయి. ఎక్కువ అవుతున్న కొద్దీ ఇంకా మీరు ఎక్కువ తాగుతూనే ఉంటారు. అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంకుల్. ఆపేయండి అంకుల్. మన బలహీనతలకు చాలే ఆపు. నీ మాటలు వింటూపోతే బావని మరింత ఎక్కువ తాగించేలా ఉన్నావు. రేచరి, బావని తీసుకెళ్ళు. నువ్వు వెళ్ళు బావా. సారీ భూమి, ఇది నువ్వు నా బలహీనత అనుకున్నా పర్వాలేదు. ఏంటే, సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వీరేశలింగం పంతులమ్మ వెంటే నువ్వు? ఆయనతో మందు మాన్పించేసి మార్కులు కొట్టేద్దామని ఆశపడుతున్నావా? ఇంపాసిబుల్. నేను చెప్తేనే మారని బావా నువ్వు చెప్తే మానేస్తాడా? అలా అనుకోవడం నీ అవివేకం. అవివేకమో వివేకమో ఇప్పుడే నీకు అర్థమవుతుంది. ఈ క్షణమే నాన్నతో నేను మందు మాన్పించకపోతే నేనాయన కూతుర్ని కాదు. ఏం చేస్తుంది ఇది? నాకు కూడా పోయి చెర్రి. చిచ్చి, అదేంటమ్మా, ఆడపిల్లవి నువ్వు తాగడమేంటి? అవును భూమి, అయినా నీకేమైనా మతిపోయిందా? లేదు చెర్రి. ప్రతి మనిషికి గతము, ఆ గతం చేసిన గాయము ఉంటుందని ఇప్పుడే నాకు అర్థమైంది. నాకు నా నాన్న లేడు, ఆయన చేతుల్లో పెరగలేదన్నది ఓ గాయమే కదా చెర్రి. ఆ గాయాన్ని కాసేపు మర్చిపోవడానికి నేను తాగితే తప్పే ఉంది. చెప్పాను కదమ్మా, తాగుతున్న కొద్దీ గతం మరింత గుర్తుకొస్తుందని. అపూర్వ ఆంటీ అడ్డొచ్చారు గాని, లేదంటే ఇందాక నేను చెప్పాలనుకున్నది కూడా ఇదే అంకుల్. మన బలహీనతలకు కారణాలు పునాదులుగా వేస్తాం. ఆ కారణాలనే పదే పదే చెప్పి మన బలహీనతలను మరింత బలపరుస్తాం. అసలు మీ మనసంతా శోభాచంద్ర గారే ఉన్నప్పుడు అదే మనసుకు మీరు మత్తును ఎలా ఎక్కిస్తారు అంకుల్? మీ మనసులో ఉన్న శోభాచంద్రకు కూడా ఈ మత్తును పరిచయం చేస్తున్నారా? ఆమె ఏ లోకల్లో ఉన్నా మిమ్మల్ని ఇలా తాగి తోలడాన్ని ఇష్టపడుతుందా అంకుల్?
అర్థమైందమ్మా. శోభాచంద్ర పేరు చెప్పి చేసే ఏ బలహీనతైనా అది తప్పేనని అర్థమయ్యేలా చాలా బాగా చెప్పావు. ఈ రోజు నుంచి నేను మందు తాగటం లేదు. థ్యాంక్ యూ. నువ్విలా చెప్పుండకపోతే నేనెప్పటికీ మందు మానేవాణ్ణి కాదేమో. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది బావా? నేను ఈ రోజు నుంచి మందు మానేస్తున్నాను అపూర్వ. చూసావా మన భూమి ఎంత బాగా చెప్పిందో. అందుకైనా నేను మందు మానేయాలి. చాలా ఆనందంగా ఉంది. మీరు మందు మానేయాలని నేను చాలాసార్లు అనుకున్నాను. ఎప్పుడో భూమి మన జీవితాల్లోకి వచ్చుంటే అప్పుడే మానేసుండేవాడిని కృష్ణప్రసాద్. ఇప్పటికైనా పోయిందేం లేదు. ఐఎమ్ హ్యాపీ. అర్థమైందా అపూర్వ? మమ్మీ, మంచి వాళ్ళకి మంచిగా చెప్తే చెడుని వదిలేస్తారు. చెడ్డ వాళ్ళకి ఎంత చెప్పినా మంచిని అర్థం చేసుకోలేరు నీలాగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.